వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎలా పనిచేస్తుంది? ఈ చికిత్సకు ఎవరు అర్హులు? ప్రతి ఒక్కరికి సరిపోతుందా? చికిత్స తర్వాత ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఫలితాలు కనపడడానికి ఎంత సమయం పడుతుంది? అసలు హై డెఫినిషన్ లైపోసెక్షన్ అంటే ఏంటి? ఇది సాధారణ లైపో కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ చికిత్స ద్వారా ఏ ప్రాంతాల్లో ఫ్యాట్ను తొలగించవచ్చు? ఇలాంటి ఆసక్తికర అంశాలపై ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాద్రా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాలంటే లైవ్లో మాట్లాడచ్చు, వ్యక్తిగతంగా కలవాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన బట్టతల వచ్చేసి ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ ద్వారాగా ఎంత ట్రై చేసినా ఇంకా హెయిర్ రావట్లేదు. అంటే మల్టీవైటమిన్స్తో పాటు సీరమ్స్ యూజ్ చేసి ఎంత జిఎఫ్సీస్ చేయించుకుని ఎంత చేసినా హెయిర్ రావట్లేదు అని తెలిస్తే ఇంకా వచ్చిన బాల్నెస్ పర్మనెంట్ అని అనుకున్న తర్వాత అప్పుడు చేయించుకునే సర్జరీని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటారండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటే మనకి ఎక్కడైతే వెనకాల హెయిర్ ఉందో ఇక్కడి నుంచి హెయిర్ని తీసుకొచ్చి మనకి ఎక్కడైతే హెయిర్ అవసరమో అక్కడ ఇంప్లాంట్ చేయటాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. సో ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఎవరెవరికి చేస్తాము అంటే మగవారికి చేస్తాము, ఆడవారికి కూడా చేస్తాము. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది సేఫెస్ట్ ప్రొసీజరు. చిన్నగా జస్ట్ ఒక లోకల్ ఎనస్థీషియా, అంటే లోకల్ ఎనస్థీషియా అంటే పెద్ద మత్తు కాకుండా చిన్న మత్తు, అంటే జస్ట్ ఏ ఏరియా అయితే హెయిర్ మనం పెడుతున్నామో ఆ ఏరియాలో మత్తు ఇచ్చి చేసేదాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అంటే ఈ చికిత్స తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవడం ఏమైనా ఉంటుందంటారా, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారా? బేసిక్గా ప్రొసీజర్ సరిగ్గా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ రావండి. ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఈ మధ్య రీసెంట్గా లక్నోలో 2 ఇంజనీర్స్ చనిపోయారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంది ఎవరు అంటే డెంటిస్ట్. సో ఎవరైతే ట్రైన్ అవ్వలేదో వాళ్ళ దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. యూజువల్గా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఏదో రూమ్లోకి తీసుకెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. మనం ఆపరేషన్ థియేటర్లో ప్రాపర్గా డాక్టర్స్ సూపర్విజన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు. ప్రొసీజర్ వచ్చేసి ఒక 5 to 6 hours టైం పడుతుంది. ఆ టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒక 2 days పాటు ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి అయితే సేమ్ రోజు నైట్ నుంచే చేసేసుకోవచ్చు, సిస్టమ్ ముందు కూర్చునేవి. ఒక 2-3 days బయటకు వెళ్ళొద్దని చెప్తాము. ఒక 15 days వరకు ఎక్కువ చెమట పట్టకుండా, ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, డస్ట్కి మన పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోమని చెప్తాం. 15 days తర్వాత నుంచి ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అంటే మీ హెయిర్ ఎట్లా ఉంటుందో అట్లాగే డీల్ చేసుకోవచ్చు. మీరు కట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, కలర్ చేసుకోవచ్చు, హెల్మెట్ పెట్టుకోవచ్చు. అన్నీ 15 days తర్వాత మీ ఇష్టం వచ్చి నార్మల్గా చేసుకోవచ్చు. అంటే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అందులో కూడాను? యూజువల్గా ఏంటంటేనండి, హెయిర్ గ్రోత్ మనం పెట్టినప్పటి నుంచే పెరగటం స్టార్ట్ అయిపోయి కాకపోతే 1 month లోపు మనం పెట్టిన ప్రతి హెయిర్ ఫాలికల్ ఊడిపోతుంది. మనం ఏంటంటే పెట్టగానే పెరిగిపోతుంది, ఇది పర్మనెంట్, పెట్టగానే ఊడిపోయింది అనుకోకూడదు. మనం పెట్టిన హెయిర్ ఫాలికల్ ప్రతి ఒక్కటి రెస్టింగ్ ఫేజ్లో నుంచి షెడ్డింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోయి మొత్తం 1 monthలో మనం పెట్టిన హెయిర్ అంతా ఊడిపోయి మళ్ళీ 2-3 monthsకి రావటం స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ గ్రోత్ ఎప్పుడు మీరు ఇంక ఇది ఫైనల్ గ్రోత్ అని ఎప్పుడు ఫిక్స్ అవ్వాలి అంటే ఒక 8 to 9 months తర్వాత కానీ ఓకే ఇది ఫైనల్ రిజల్ట్ అనుకోవాలి. ఓకే, అంటే మగవారిలో అంటే బట్టతల అనేది కనిపిస్తూ ఉంటుంది, ఆడవాళ్ళు అంటే కనిపించదు. కానీ వాళ్ళకి కూడా ఎక్కడైనా హెయిర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో పేను కొరుకుడు అని చెప్పేసి అంటాం, అక్కడ మాత్రమే హెయిర్ రాదు. సో అలాంటి ప్లేసెస్లో కూడా అవైలబుల్ అవుతుంది అంటే బేసిక్గా ఇది మిత్ అండి. బట్టతల అంటే మగవారిలోనే వస్తుంది, ఆడవారిలో రాదు అనుకుంటాం. మగవారిలో ఎట్లా వస్తుందంటే జెంట్స్లో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. ముందు నుంచి కొంచెం ఎంటీ అవుతా రిసీడింగ్ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక్కడ ఖాళీ వచ్చేస్తుంది. సో ఇదంతా కలిసిపోయి మొత్తం అయిపోతుంది. సో దిస్ ఈజ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్. అదే ఫీమేల్స్లో ఎట్లా వస్తుందంటే మధ్యలో పాపిడి తీస్తారు కదా, అక్కడ కొంచెం పలచబడుతుంది. ఆ పలచబడింది అలా పెరిగిపోతా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా పైనంతా ఖాళీ అయిపోతుంది. ఇది ఫీమేల్స్లో వచ్చే బాల్నెస్. సో పేను కొరుకుడు అనేది అది వేరే కాన్సెప్ట్ అండి. పేను కొరుకుడులో ఏమవుతుందంటే అది ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల అక్కడ వచ్చే జుట్టు ఫాలికల్స్ అన్నీ పోతాయి. అది మెడికల్గా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు పేను కొరుకుడిని. కానీ ఈ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్కి మాత్రం ఏమీ అవ్వకపోతే ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇన్ని డేస్ అని చెప్పారు కదా, ఆ తర్వాత పొల్యూషన్ కానీ ఏమన్నా ఎఫెక్ట్ లేకుండా ఉండాలని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా ఫుడ్కి సంబంధించి ఏమైనా
ప్రత్యేకించి ఏమైనా నియమాలు ఏమైనా ఉంటాయంటారా? అలాంటివి ఏమి లేవు. యూజువల్గా అండి మనం ఇదివరకు పాత రోజుల్లో పెద్దలు ఇప్పుడు కూడా కొంతమంది ఏం చెప్తారంటే సర్జరీ అయిన తర్వాత పప్పు తినకూడదు, చీమ పడుతుంది, ఫిష్ తినకూడదు ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ అదేం కాదండి. సర్జరీ చేసిన తర్వాత ఎంత బలమైన ఆహారం తింటే అంత మంచిది. పప్పు మంచి ప్రోటీన్ ఫుడ్, అది తింటే ఇంకా పుండు తొందరగా మానుతుంది. అండ్ ఫిష్ ఇలాంటివన్నీ ఐరన్ కంటెంట్, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటే తొందరగా మానుతుంది. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. యూజువల్గా ఏమవుతుందంటే ఎనీ ప్రొసీజర్ చేసిన తర్వాత యాంటీబయాటిక్స్ ఇస్తాం కాబట్టి యాంటీబయాటిక్స్కే కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా ఉంటుంది. అందుకని మసాలా అది తక్కువ ఉండే ఫుడ్, కొంచెం బ్లాండ్ ఫుడ్, స్పైసీ ఎక్కువ లేని ఫుడ్, ఇలాంటి ఫుడ్ ఇంట్లో ఫుడ్ తీసుకోమని చెప్తాము. సో ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు, కొంచెం మసాలాస్ స్పైసీ తక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది అంతే. ఓకే. ఏ ఏజ్లో అయినా సరే చేయించుకోవచ్చు. ఏ ఏజ్లో అయినా అంటే స్కూల్ గోయింగ్ పిల్లల్లో అట్లా చేయలేము మనం. సో అబోవ్ 18 నుంచి 70-80 ఇయర్స్ వరకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. అంత పెద్దలకి ముసలోళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అని చెప్పి చాలామంది కామెంట్ చేయొచ్చు. అది మనకు అనవసరం. ఆ ఏజ్లో వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళకు కూడా చేయొచ్చు. అన్లెస్ డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉండాలి, ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కంట్రోల్లో ఉండి వాళ్ళు ఎనస్థీషియాకి ఫిట్గా ఉన్నంతసేపు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఓకే. హై డెఫినిషన్ లైపోసెక్షన్ అంటే ఏంటి అసలు? లైపోసక్షన్ అంటే బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే బయటికి సక్ చేయటం. సో ఒక 3 mm నుంచి 4 mm హోల్లో నుంచి ఒక 7-8 లీటర్స్ ఫ్యాట్ బయటికి తీసేయడాన్ని లైపోసక్షన్ అంటాం. ఇది వరకు దాకా ఏం చేసేవాళ్ళం అంటే జస్ట్ హోల్ పెట్టేసి ఇక పొట్ట ఉంది అనుకోండి, సపోజ్ ఈ పొట్టలో ఉన్న ఫ్యాట్ అంతా హోల్ ద్వారాగా తీసేసేవాళ్ళం. దట్ ఈజ్ లైపోసక్షన్. హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటే న్యాచురల్ లైన్స్ అంటూ కొన్ని ఉంటాయి. సో ఆ లైన్స్ని కూడా డిఫైన్ చేసేటట్టు చేయటాన్ని హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటారు. అంటే సపోజ్ కొంచెం లావుగా ఉన్నారు, నాకు 6 ప్యాక్ కావాలి అనుకున్న వాళ్ళకి నీట్గా 6 ప్యాక్ లాగా మనం హై డెఫినేషన్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ మధ్యలో ఒక లైను ఇట్లా అడ్డంగా లైన్స్ ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు. లేదు ఫీమేల్స్లో అయితే కనుక ఈ సెంటర్లో మంచిగా ఒక లైను, ఇటు పక్కన ఇట్లా ఒక లైన్, వీ షేప్ కట్. సో దట్ జిమ్కి వెళ్తే మనకి ఏ రకంగా అయితే బాడీ టోన్ అవుతుందో అలా చేసుకోవడాన్ని హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటారు. హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటే మామూలు లైపోసక్షన్ని కొంచెం డిఫైన్డ్గా చేయటాన్ని హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటాం. అంటే అలా జిమ్ కట్ వస్తుందని అంటున్నారు, అది పర్మనెంట్గా ఉంటుందా లేదంటే తర్వాత మళ్ళీ చూడండి, మనం ఇప్పుడు లైపోసక్షన్ చేసి మీకు మంచి షేప్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అన్కంట్రోల్డ్గా తింటా ఉండి మళ్ళీ ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ అయిపోతే మనం అంతకు ముందున్నంత ఫ్యాట్ రాకపోయినా కొంచెం లావ్ అయినా కూడా మనం చేసిన డిఫైన్డ్ లైన్స్ అన్నీ పోతాయి. సో మనం ఏంటంటే ఎప్పుడైనా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్, రోజు కనీసం కొంచెంసేపు ఎక్సర్సైజ్, మన బాడీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటాం. సో ఇవన్నీ ఫాలో అయితే మనం చేసిన రిజల్ట్ని కొంచెం మెయింటైన్ చేసుకోగలగాలి. అలా అని చెప్పి ఏదో మీరు వెళ్ళారు, మీరు రిజల్ట్ పోయింది, మీరు మేనేజ్ చేసుకోవట్లేదని ఏమన్నాం. మనం చేసిన రిజల్ట్ని ఒక 6 months 1 year కంటే ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలి అంటే చక్కగా జిమ్కి వెళ్తాం, కొంచెం ఎక్సర్సైజ్ చేయటం, పరిగెట్టడం, ఇలాంటి పనులు చేస్తే సరిపోతుంది. అప్పుడు పర్మనెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పర్మనెంట్గా ఉంటుందండి, ఛాన్సెస్ కాదు, డెఫినెట్గా ఉంటుంది పర్మనెంట్గా. ఫ్యాట్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంత ప్లేస్లో ఒక 1 lakh ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఫ్యాట్ అంటే చిన్న చిన్న పర్ల్స్ లాగా ముత్యాల్లా ఉంటాయి ఫ్యాట్ గ్లోబ్యూల్స్. అందులో ఒక 50,000 ఫ్యాట్ని మనం బయటికి లాగేసాం అనుకోండి, మిగతా 50,000 సైజ్ పెరుగుతాయి కానీ ఇంకొక 1,00,000 ఫామ్ అయిపోవు. సో ఏమవుద్ది, ఆ ఏరియాలో మన ఫ్యాట్ తీసేసినప్పుడు మళ్ళీ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఈ ఉన్న ఫ్యాట్ పెరగకుండా ఉండాలంటే కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటాం, కొంచెం జాగ్రత్తగా ఉంటాం, చూసుకుంటే మళ్ళీ రాదండి తిరిగి ఫ్యాట్. ఓకే. ఫ్యాట్ అంటున్నారు కదా, కొంతమంది నెయ్యి తింటే వస్తుంది అని చెప్పేసి అంటారు కదా, అది నిజమే అంటారా? అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పూఫా అని చాలా టర్మినాలజీ చెప్తే అందరికీ బోర్ కొడుతుంది. సో ఏదైనా నెయ్యి రోజుకి 1 స్పూన్ 2 స్పూన్లు హెల్దీ అండి. నెయ్యి మంచిది కదా అని చెప్పి మనం పోసేసుకుంటే ఎంఎల్ కొద్దీ నెయ్యి పోసేసుకుంటే అది నాట్ హెల్దీ. ఏదైనా రోజుకి 1 or 2 eggs ఈజ్ హెల్దీ, ఫుల్ ఎగ్ తీసుకుంటే. అలా ఎగ్ మంచిది కదా అని చెప్పి 10 ఎగ్గులు తినేయటం నాట్ హెల్దీ. సో ఏదైనా లిమిట్లో తీసుకుంటే దట్ ఈజ్ హెల్దీ. నెయ్యి కానీ బటర్ కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే చాలా హెల్దీ. ఓకే. ఒక్కసారి వీళ్ళు కనుక లైపోసెక్షన్ చేయించుకుంటే ఇన్ కేస్ మళ్ళీ ఫ్యాట్ పెరిగింది అనుకుంటే రెండోసారి చేయించుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా? లైపోసెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ పెరిగితే మళ్ళీ లైపోసెక్షన్ చేయొచ్చండి. అంటే ఎట్లా అంటే 2 or 3 times వరకు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినప్పుడు వర్జిన్ ఫ్యాట్ అంటాం. అంటే అప్పుడు దాకా
ఆ ఫ్యాట్ని మనం ఎప్పుడు కదిలించాం కాబట్టి మనం చేసే ఫ్యాట్ నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది బయటికి. సో ఎక్కువ ఇంజురీ కూడా అవ్వదు లోపల. ఒక్కసారి లైపోసక్షన్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం లైపోసక్షన్ చేయాలి అంటే ఏదైనా దెబ్బ తగిలితే మన స్కార్ ఫామ్ అయినట్టు లోపల కూడా చిన్న చిన్న స్కార్స్ లాగా ఫామ్ అవుతాయి. సో దాన్ని మళ్ళీ రీడూ లైపోసక్షన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది, కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ బ్లీడ్ అవుతుంది. అది థర్డ్ టైంకి ఇంకా రిస్క్ పెరుగుతుంది. సో కాబట్టి ఎక్కువ సార్లు ఒకే ప్లేస్లో లైపోసక్షన్ చేయించుకుంటాం కంటే ఒకేసారి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చక్కగా సరిగ్గా లైపోసక్షన్ చేయించుకుంటాం మంచిదని నా ఉద్దేశం అండి. ఓకే ఓకే ఈ లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత ఎన్ని డేస్లో మంచిగా రికవరీ అయ్యే అవకాశం ఉందంటారు? యూజువల్గా లైపోసక్షన్ చేయించుకున్న పేషెంట్స్ని సపోజ్ టమ్మీ లైపోసక్షన్ చేయించుకున్నారు అనుకోండి, లేదు ఫీమేల్స్లో 360 డిగ్రీ లైపోసక్షన్ అంటాం, అంటే ముందు పొట్ట వెనకాల నడుం దగ్గర ఇదంతా లైపోసక్షన్ చేస్తాం, లేదు అంటే ఇది థైస్ అన్నీ కలిపి ఒకేసారి చేస్తాం. ఒక 3 to 4 లీటర్స్ ఫ్యాట్ తీస్తే దాన్ని మామూలు లైపోసక్షన్ అంటామండి. సో దాన్ని ఆ పేషెంట్స్ని ఏం చేస్తామంటే మార్నింగ్ సర్జరీ అయితే ఈవినింగ్ ఇంటికి పంపించేస్తాం. లేదు మెగా లైపోసక్షన్ అంటే 7 to 8 లీటర్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీస్తే మెగా లైపోసక్షన్ అంటాం. వాళ్ళని మాత్రం ఒక రోజు నైట్ హాస్పిటల్లో ఉంచి నెక్స్ట్ రోజు పొద్దున్న పంపించేస్తాం. రికవరీ టైం అంటే ఓన్లీ టమ్మీ అండ్ బ్యాక్ చేసామనుకోండి, నెక్స్ట్ రోజే నడిచేస్తారు, చక్కగా ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఒక 2-3 డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు. లేదు ఒకేసారి మనం చెస్ట్ మేల్స్లో కనుక చెస్ట్, టమ్మీ, నడుము, థైస్ ఇవన్నీ ఒకేసారి లైపోసక్షన్ చేసామనుకోండి ఎక్కువసేపు పడుతుంది. కాబట్టి కొంచెం రికవరీకి 3-4 డేస్ పడుతుంది. యూజువల్గా ఆన్ ఎన్ యావరేజ్ రికవరీ టైమ్ ఈజ్ 1 to 2 days. ఓకే అంటే అన్నీ ఒకేసారి చేయించుకోవచ్చు అంటారు అలాగా? నా సజెషన్ ఏమంటానంటే ఏదన్నా ఒక చోట ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఒక్కొక్క పార్ట్ అంటే అప్పర్ బాడీ, లోవర్ బాడీ. యూజువల్గా నేను ఫాలో అయ్యే పేషెంట్లు వచ్చి ఏమంటారంటే ఒకేసారి సర్జరీ చేయించేసుకుంటానండి, నాకు పని అయిపోతుంది, మళ్ళీ హాస్పిటల్కి రావటం కుదరదు అన్నట్టు చెప్తారు. బట్ వాళ్ళ ప్రాబ్లం మేము అర్థం చేసుకుంటాం. కానీ ఏంటంటే యూజువల్గా అప్పర్ బాడీ, లోవర్ బాడీ డివైడ్ చేస్తామండి. అంటే పైన వరకు ఒకసారి చేయించుకోండి, మళ్ళీ ఒక 4 to 6 weeks గ్యాప్ ఇచ్చిన తర్వాత మిగతా పార్ట్స్ చేయించుకోమని చెప్తాం. ఎందుకు అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ చేయటం కష్టం అని కాదు, ఎక్కువ పార్ట్స్ ఒకేసారి కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఎక్కువ ఎనస్థీషియా టైం పడుతుంది. ఎక్కువ ఎనస్థీషియా టైం అంటే ఎక్కువ కాంప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ చేసేటప్పుడు కూడా ఎక్కువ మన బాడీలో నుంచి ఫ్యాట్తో పాటు కొంచెం బ్లడ్ అన్నీ పోతే మనం కూడా నీరసించిపోతాం. అందుకని రికవరీ ఫాస్ట్గా ఉండాలి, పేషెంట్ కాంప్లికేషన్ ఉండకూడదు అంటే 4 to 5 లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ 1 సిట్టింగ్ ఈజ్ సేఫ్ అండి. సో 4-5 గంటల్లో ఆపరేషన్ అయిపోతే పేషెంట్ హ్యాపీగా రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు తర్వాత? ఇంకా లైపోసక్షన్ ముందైనా లైపోసక్షన్ తర్వాత అయినా ఎప్పుడైనా మనం తీసుకోవాల్సింది హై ఫైబర్ డైట్ అండి, హై ప్రోటీన్ డైట్. అంటే మన ఫుడ్లో ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేది. వెజిటేరియన్స్ అయితే కనుక పప్పు, పన్నీర్, సోయా ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే ప్రిఫరబుల్లీ ఫిష్ ఆర్ చికెన్ ఇట్లా తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీస్. మనకి హై ప్రోటీన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటా ఉంటే, షుగర్స్ తక్కువ తీసుకుంటా ఉంటే మన బాడీ మంచిగా టోన్ అయ్యి హెల్దీగా ఉంటాం మనం. సో మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఇంట్లో వాళ్ళు, నా పేషెంట్స్ అందరూ కూడా ఇదే చెప్తా ఉంటాను నేను, మనం మామూలుగా ప్లేట్లో ఫుల్గా రైస్ పెట్టుకుని కొంచెం కర్రీ పెడతారు. మన చిన్నప్పటి నుంచి కూడా మనకు అలాగే అలవాటు. అన్నం తినకపోతే పిల్లలు అన్నం తినలేదు అని చెప్పి బాగా బెంగ పెట్టేసుకుంటారు. సో అట్లా కాదండి, మనకు బిర్యానీ అయినా లేకపోతే రైస్ అయినా ఇంట్లో ఏదైనా రైస్ ఎంత తింటున్నామో అంత కూర తినాలి, కూర ఎంత తింటున్నామో అంత రైస్ తినాలి. అంటే క్వాంటిటీస్ రివర్స్ చేసేయాలి. సో ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ కర్రీస్ తిని తక్కువ కార్బోహైడ్రేట్స్ రైస్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనం వెయిట్ లూజ్ అవుతాం, బాడీ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది. అవును ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. మనం ఎక్కువగా రైస్ ఎక్కువ కర్రీ ఎక్కువ చిన్నప్పటి నుంచి మనం ఫుడ్ తినకపోతే ఇంట్లో వాళ్ళు అంత రైస్ పెట్టి అందులో నెయ్యి వేసి ఇంత కూర పెట్టి కలిపి పెట్టేవాళ్ళు. అవును ఇప్పుడు అవన్నీ తగ్గించుకోలేవు, ఇప్పుడు కష్టపడుతున్నాం మనం. అవును చిన్నపిల్లల్లో కరోనా తర్వాత నుంచి బాగా ఫ్యాట్ పెరిగిపోతుంది. అది ఎందువల్ల అనేది మనకి తెలియకపోయినా చూస్తూ ఉన్నాం. మినిమం ఏ ఏజ్ నుంచి ఈ లైపోసెక్షన్ చేయించుకోవచ్చు అంటారు? చిన్నపిల్లల్లో ఫ్యాట్ పెరగటం కాదండి, కోవిడ్ తర్వాత కరోనా వచ్చిన తర్వాత అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో యూజువల్గా మనం బయటికి వెళ్తాం తగ్గించేసాం, ఇంట్లో ఓటీటీస్ ఎక్కువైపోయినాయి మనకి. సో మనం ఎక్కువ స్క్రీన్ ముందే ఉంటున్నాము, యాక్టివిటీస్ తగ్గించేసాము, రెడీమేడ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. ఇంట్లో ఉండి స్క్రీన్ ముందు ఉంటే బోర్ కొట్టి ఏదో ఒకటి తింటూ ఉంటాం. సో ఇట్లాంటి అన్నిటి వల్ల ఏంటంటే కోవిడ్ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అనేది పెరిగింది. బట్ అది ప్రూవేనా కాదా అనేది తెలీదు, పబ్లిష్డా కాదా అని. బట్ వెయిట్ అయితే కొంచెం పెరిగాము.
లైపోసక్షన్ ఏ ఏజ్ నుంచి చేయించుకోవచ్చు అంటే దెర్ ఇస్ ఎ లీగల్ ఏజ్ అండి. 18 years తర్వాత నుంచి మనం చక్కగా లైపోసక్షన్ చేయించుకోవచ్చు. బట్ కొంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక బాబు వచ్చాడు, హీ 16 years old. 16 years old అబ్బాయికి ఏంటంటే చెస్ట్ ఫీమేల్స్కి ఉన్నట్టు బాగా ఎక్కువ ఉంది. గైనకోమాస్టియా అంటాం, గైనకోమాస్టియా, మేల్ బూబ్స్, మేల్ చెస్ట్ అంటాం. సో ఆ బాబు ఏంటంటే స్కూల్లో అందరూ, కాలేజ్లో, ఇంటర్మీడియట్లో ఎప్పుడో అందరూ ఎక్కిరిస్తున్నారు, నేను వెళ్ళను కాలేజ్కి అని మానేసి అసలు ఇంట్లోనే ఉంటున్నాడు ఆ పిల్లాడు. పాపం మిగతా వాళ్ళు ఎక్కిరిస్తారు కదా పిల్లలందరూ. సో అతను వచ్చి, సార్ నాకు ఇది తగ్గించాలి సైజ్ అని అడిగారు పేరెంట్స్తో పాటు వచ్చి. సో మేమేంటంటే 18 years తర్వాత చేసాం కానీ 18 years కంటే చిన్నపిల్లలకి చేయలేదు. సో అందుకని ఇంక ఏం చేయాలని చెప్పి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి సైకియాట్రిస్ట్తో వాళ్ళ పేరెంట్స్కి, బాబుకి ఇద్దరికి కౌన్సిలింగ్ చేయించిన తర్వాత ఆయన నిజంగానే అన్నాడు, లేదండి హీఈస్ రియలీ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లమ్. సో మీరు పేషెంట్ని ఇద్దరిని కౌన్సిల్ చేశాను, యూ కెన్ ప్రొసీడ్ విత్ ద సర్జరీ అంటే 16 years అతను కూడా మనం లైపోసక్షన్ చేసాం. సో ఇండికేషన్ ఉంటే ఏ ఏజ్లో వాళ్ళకైనా చేయొచ్చు. ఐడియల్గా 18 years తర్వాత నుంచి చేస్తే బెస్ట్ అండి. ఓకే, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారా? యూజువల్గా సరిగ్గా విత్ ఇన్ ద లిమిట్స్, విత్ ఇన్ ద సేఫ్టీ ప్రోటోకాల్స్లో లైపోసక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ జీరో అనే చెప్పాలండి. దేవుడి దయ వల్ల నాకు ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, మా సీనియర్లకి ఎప్పుడు రాలేదు, మా జూనియర్స్కి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు వినలేదు. బట్ లిటరేచర్లో, బుక్స్లో అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఉంటుంది. బట్ చాలా 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 రేర్ అండి సైడ్ ఎఫెక్ట్స్. ఓకే ఓకే డాక్టర్ గారు, అసలు మామీ మేకోవర్ అంటే ఏంటి? మామీ మేకోవర్ అంటే పేరులోనే ఉందండి. మామీ మేకోవర్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయి, డెలివరీ అయిపోయి, ఫీడింగ్ అంతా అయిపోయిన తర్వాత మదర్లో వచ్చే చేంజెస్ అన్నిటినీ ప్రెగ్నెన్సీ ముందు ఎలా అయితే ఉన్నారో అలా చేంజ్ చేయటానే మామీ మేకోవర్ అంటారండి. ఇది బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. మామీ మేకోవర్లో ఏమేమి వస్తాయి అంటే ప్రెగ్నెన్సీలో ఏమేమి చేంజెస్ వస్తాయి మనకి ఇంచుమించుగా అంతే కదా. ప్రెగ్నెన్సీలో ఏం చేంజెస్ వస్తాయి, కొంచెం వెయిట్ పెరుగుతాం, పైనుంచి కిందకి వస్తే హెయిర్ ఫాల్ ఉంటుంది ఫీడింగ్లో. సో హెయిర్ ఫాల్ మేనేజ్మెంట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఫేషియల్ హెయిర్ పెరుగుతుంది, ఆ ఫేషియల్ హెయిర్ని తగ్గించడం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ డౌన్, కొంతమందికి చేతులు ఒకటే లావ్ అవుతాయి ప్రెగ్నెన్సీలో, చేతులకు లైపోసక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది మదర్ బేబీకి ఫీడ్ ఇస్తారు కాబట్టి కొంచెం బాడీలో, బ్రెస్ట్లో కొంచెం చేంజెస్ వస్తాయండి. అంటే బ్రెస్ట్ హ్యూజ్గా పెరగటం కానీ, లేదంటే కొంచెం శాగ్ అవ్వటం కానీ, శాగ్ అంటే కొంచెం కిందకి రావటం కానీ, నెక్స్ట్ వచ్చేస్తే ఏదో బెలూన్లో నుంచి మనం ఎయిర్ తీస్తే ఎలా ఎంటీ అయిపోద్దో అలా ఎంటీ అయిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బ్రెస్ట్లో వచ్చే చేంజెస్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. అంటే బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే తగ్గటాన్ని బ్రెస్ట్ రిడక్షన్ అంటాం, తక్కువగా ఉంటే పెంచడాన్ని ఆగ్మెంటేషన్ అంటాం, లేదు షేప్ అవుట్ అయిపోతే పైకి మళ్ళీ టైట్ చేయటాన్ని మాస్టోపెక్సీ అంటాం. ఇదంతా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ డౌన్, బేబీని మనం పొట్టలోనే క్యారీ చేస్తాం కాబట్టి బాగా పొట్టంతా ముందుకు వచ్చేసి లూజ్గా అయిపోయి స్కిన్ అంతా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి ఇలా అయిపోతుందండి. దానికి ఏం చేస్తామంటే టమ్మీ టక్ అని చేస్తాం. సో ఇది కూడా మామీ మేకోవర్లో ఒక పార్ట్. నెక్స్ట్ కమింగ్ డౌన్, వెజనోప్లాస్టీ అంటే బేబీ నార్మల్ డెలివరీ అయితే వెజనాలో నుంచే వస్తారు కాబట్టి బయటికి. సో వెజైనా అంతా బాగా స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. సో దానికి వెజనల్ టైటనింగ్, వెజనోప్లాస్టీస్ చేస్తాం. నెక్స్ట్ తొడల దగ్గర, థైస్ దగ్గర బాగా లావ్ అయితే థైస్ని లైపోసక్షన్ చేయొచ్చు. ఇవన్నీ మామీ మేకోవర్లో పార్ట్సేనండి. బట్ అందరికీ అన్నీ చేస్తామని కాదు, ఏ పేషెంట్కి ఏది అవసరమో, వాళ్ళు ఏది అవసరం అనుకుంటున్నారో అదొక్కటి చేస్తాం అంతే. ఓకే, డెలివరీ అయిన తర్వాత ఎన్ని డేస్ అంటే ఎన్ని మంత్స్లో చేయించుకోవచ్చు ఇలాగా? కరెక్ట్ క్వశ్చన్ అండి. యూజువల్గా ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కనీసం 1 year తర్వాత రమ్మంటామండి. 8 months to 1 year తర్వాత రమ్మంటాం. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు ఫస్ట్ డెలివరీ అయిపోయింది, నేను చేపించేసుకుంటాను మామీ మేకోవర్, నేను బాగా కనపడాలి అనుకుంటారు. బట్ ద థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ డెలివరీ తర్వాత మామీ మేకోవర్ చేయించుకుంటే మళ్ళీ సెకండ్ డెలివరీ తర్వాత ఎంతో కొంత బాడీలో చేంజెస్ మళ్ళీ వస్తాయి. సో అందుకని నా సజెషన్ ఏంటంటే, మీరు 2 పిల్లలు అనుకుంటున్నారా, 3 పిల్లలు అనుకుంటున్నారా, మీ రిప్రొడక్టివ్ సైకిల్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చేయించుకుంటే ఒకేసారి చేయించుకునే ప్రొసీజర్స్ అన్నీ పర్మనెంట్గా ఉంటాయండి. ఇంకా ఓకే, అప్పుడు చేయించుకోవచ్చు. అంటే మీకు 2 పిల్లలు అనుకున్నప్పుడు 2 పిల్లలు డెలివరీ అయిపోయిన తర్వాత వస్తే మళ్ళీ థర్డ్ డెలివరీ ప్లానింగ్ లేనన్నప్పుడు మనం చేసినవి పర్మనెంట్గా అలాగే ఉంటాయి కదండి చేంజెస్ అన్నీ. లేదంటే మళ్ళీ ఎంతో కొంత చేంజెస్ వస్తాయి. ఆబ్వియస్లీ మనం చేసుకున్న సర్జరీ, మనీ, పెయిన్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓకే, పెయిన్ అన్నారు కదా, పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటారా వీటిల్లో? పెయిన్ డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్ అండి. లైపోసక్షన్ ఒక్కటే చేస్తే చాలా మినిమల్ పెయిన్, జస్ట్ డోలో 650 టాబ్లెట్తో సరిపోతుంది.
1 డే రెస్ట్ సరిపోతుంది. టమ్మీ టక్ చేయించుకుంటే ఏం చేస్తామంటే ఈ మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతాయి కాబట్టి ఈ మజిల్స్ అన్నిటినీ టైటన్ చేసి లావుగా ఉన్న పొట్టని నీట్గా 0 సైజులో తీసుకొస్తాం. సో అలాంటప్పుడు టైట్గా లోపల రిపేర్ చేస్తాం కాబట్టి ఒక 2 to 3 days కొంచెం నొప్పి ఇలా పట్టేసినట్టు, ఏదో ఇప్పుడు దాకా ఫ్రీగా ఉన్న పొట్ట ఒకేసారి టైట్ చేసినట్టు పట్టేసినట్టు అనిపిస్తుంది. అది కూడా డోలో 650 ట్యాబ్లెట్, అంటే డోలో 650 అని చెప్తున్నాను అనుకోవద్దు, పారాసిటమాల్ ట్యాబ్లెట్తోనే ఆటోమేటిక్గా మనకి మేనేజబుల్ పెయిన్ ఉంటుందండి. ఓకే, ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలంటారు అసలు? లైపోసక్షన్కి 2 days రెస్ట్ అండి. మామీ మేకోవర్లో లైపోసక్షన్ చేయించుకుంటే ఎనీ లైపోసక్షన్ 2 days రెస్ట్. టమ్మీ టక్ చేయించుకుంటే మాత్రం ఒక 1 week రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ తర్వాత కూడా డైట్ ఫాలో అవ్వాలి కదా అందరూ? డైట్ ఎప్పుడు ఫాలో అవ్వాలండి. ఆ తర్వాత ఎందుకంటే డైట్ అంటే మీరు అన్నం తినకుండా ఉంటాం, కడుపు మార్చేసుకుంటాం, కడుపు నోరు కట్టేసుకుంటాం, ఇదన్నీ కాదు. డైట్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ అంతే. ఓకే, ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనుకోవచ్చు అంటారు ఎవరైనా సరే ఇన్ కేసు ఫ్యాక్ట్ పెరిగి డెలివరీ తర్వాత? కొరియన్ పీపుల్ని, చైనీస్ని, రష్యన్స్ని వీళ్ళందరినీ చూడండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి. వాళ్ళు ఒక బౌల్లో ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లేకపోతే వాటరీగా ఉండే సాసెస్ అవి వేసుకుని సూప్స్ అవి తాగుతారు. మనం అట్లా కాదు, మనం ఏంటి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ రైస్ తింటాం, తక్కువ కూర తింటాం, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్, బిర్యానీలు, స్వీట్స్ ఇవన్నీ తినటం వల్ల మన సౌత్ ఇండియన్స్కి, మన ఇండియన్స్కి కొంచెం ఒబెసిటీ ఎక్కువ. సో అందుకని మనం కూడా కొంచెం ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే అదే పర్మనెంట్ సొల్యూషన్ అన్నిటికీ. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుందాం. అనంతపురం నుంచి మధు గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా ఫాదర్కి యూరాలజీ ప్రాబ్లం ఉంది సార్. ఓకే అండి. దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అయితే డైలటైజేషన్ కూడా చేయించారు, ట్రాక్ అంతా బాగుందన్నారు సార్, బెంగళూరులో చేయించాము. ఓకే అండి. కానీ యూరిన్ ట్రాక్ బాగున్నా కూడా యూరిన్ బయటికి రాలేదు సార్. యూరిన్ బయటికి రావట్లేదు, యూరినరీ డైలటేషన్ చేశాక కూడా యూరిన్ రావట్లేదండి ఫ్రీగా? అవును సార్. అయితే మీరు ఒక్కసారి యూరాలజిస్ట్ డాక్టర్ గారిని కలవాలండి. యూరాలజిస్ట్ డాక్టరే కరెక్ట్ అండి దీనికి. సో యూరినరీ ప్రాబ్లం ఉంది, యూరినరీ డైలటేషన్ చేసిన తర్వాత కూడా రావట్లేదు అంటే యూరాలజిస్ట్నే కలవాలండి. యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తామంటే ఏదన్నా పుట్టుకతోనే ఉన్నప్పుడే యూరిన్ సరిగ్గా రాకుండా, యూరిన్ టిప్పులో నుంచి రాకుండా కింద నుంచి వస్తుంది అంటే అలాంటి ఆపరేషన్స్ మేము ఏం చేస్తాము. యూరిన్ ఫ్లో ఇబ్బంది అవుతుంది, డైలటేషన్ ఉంది అంటే యూరాలజిస్ట్ డాక్టర్ గారే చూస్తారండి. అంటే ఇప్పుడు బక్కల్ యూరెత్రో ప్లాస్టిక్ సర్జరీ అనేది చేసినారు సార్. ఏంటండి, ఏం సర్జరీ? బక్కల్ యూరెత్రో ప్లాస్టిక్ సర్జరీ. బక్కల్ యూరెత్రో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏం చేస్తారంటే నోట్లో ఉన్న దాన్ని కొంచెం మ్యూకోజాన్ని తీసుకొచ్చి కింద యూరిన్ వచ్చే పైప్ లాగా క్రియేట్ చేస్తారు. అది ఏమన్నా మరి కొంచెం టైట్ అయిపోయిందో ఏమన్నా క్లోజ్ అయిపోయిందో ఒకసారి చూపించుకోవాలండి. మీరు ఒకసారి మీ సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, లేదు అంటే ఆ డిశ్చార్జ్ సమ్మరీ అది తీసుకుని మా దగ్గరికి వచ్చినా పర్లేదండి, ఎవరైనా మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో. ఓకేనండి, కాలర్స్ ఎవరైనా సరే లైవ్లో కాల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇన్ కేసు కాల్ కట్ అయితే కనుక స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక డైరెక్ట్ డాక్టర్ గారు అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. మీరు డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు, లేదా వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. ఓకేనండి, అంటే ఎస్పెషల్లీ ఒక డెలివరీ పేషెంట్సే కాకుండా కొంతమంది పెళ్లిగాని అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళలో కూడా ఫ్యాక్ట్ పెరిగిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఇలాంటి ట్రీట్మెంట్? యూజువల్గా మన సౌత్ ఇండియన్స్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, మనం పై బాడీ అంతా సన్నగా ఉంటాం, సడన్గా నడుము దగ్గర నుంచి వచ్చేసరికి సైడ్స్ ఈ థైస్ పక్కన ఇలా సడన్గా ఇలా లావుగా కనిపిస్తూ ఉంటుంది, శాడిల్ బ్యాగ్స్ అంటాం. సో వాళ్ళ పాపం ఎట్లా అంటే నడుము సన్నగానే ఉంటుంది మళ్ళీ, కానీ థైస్ దగ్గర బాగా లావుగా ఉంటుంది. అలా ఉండే ప్రాబ్లమ్స్తో వచ్చే పిల్లలు, పెళ్లి కాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారండి. సో ఎట్లా అంటే జీన్స్ వేసుకున్నప్పుడు పట్టకపోవటం, చుడీదార్స్ ఏమన్నా వేసుకున్నప్పుడు పక్కన కట్టు ఉంటుంది కదా, ఆ కట్టు దగ్గర ఇలా ఓపెన్ అయిపోవటం, ఆడ్గా కనిపించటం, ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళకి సింపుల్గా చిన్న హోల్లో నుంచి అసలు లైపోసక్షన్ చేయించుకున్నాం అని కూడా ఎవరికి తెలియకుండా మనం లైపోసక్షన్ చేయొచ్చండి. చిన్న పింపుల్ వస్తే ఎంత చిన్న మార్క్ పడుతో అంతే చిన్న మార్క్తో మొత్తం ఆ ఫ్యాట్ అంతా, సైడ్ ఉన్న ఫ్యాట్ అంతా మనం తీసేసి నీట్గా షేప్ తీసుకొచ్చేసేయచ్చు. సో దీంతో పెళ్లి కాని పిల్లలు ఈ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది పెళ్లి కాని పిల్లలు ఏంటంటే పాపం బ్రెస్ట్ చాలా హ్యూజ్గా ఉండి, బ్రెస్ట్ చాలా హెవీగా ఉండి వచ్చే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి నీట్గా రెడ్యూస్ చేస్తాము.
కొంతమంది ఏంటంటే బాగా సైజ్ తక్కువ ఉండి ఫ్లాట్గా, అవును, అంటే మన మేల్ చెస్ట్ లాగా అబ్బాయిలకి ఎలా ఉంటుందో అలా ఉందని వచ్చే ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సర్జరీస్ చేస్తాము. ఇవి కాకుండా బ్రెస్ట్ సర్జరీస్ అని అనుకుంటున్నాం కాబట్టి బ్రెస్ట్ సర్జరీ అసలు అవసరమా ఏంటి, ఎక్కువ ఉంటే ఏమవుతుంది అని అనుకుంటారు చాలామంది. సో బ్రెస్ట్ ఎక్కువ ఉంటే ఆ బరువు అంతా మనకి మెడ మీద పడుతుందండి. మెడ మీద పడి ఈ మెడలో ఉండే స్పైన్స్ ఎలా అయితే లోవర్ బ్యాక్లో మనకి ఎలా అయితే డిస్క్ బల్జీలు వస్తాయో పైన సర్వైకల్ డిస్క్ బల్జీలు కూడా వచ్చేస్తాయి. ఒక పేషెంట్ రీసెంట్గా వచ్చిన పేషెంట్ ఒక 3 months 2 months అనుకుంటా, ఆవిడ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే నేను పడుకున్నప్పుడు నా చెస్ట్ మీద చాలా హెవీగా బరువు పడినట్టుండి నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానండి. మరి అంతే కదండి, మీ చెస్ట్ మీ ఇటుపక్క ఒక 3 kgs ఇటుపక్క ఒక 3 kgs పెడితే ఒక 6 kgs బరువు మీ చెస్ట్ మీద పెడితే మీరు చెస్ట్ ఎలా లెగుస్తుంది పైకి పడుకోవటానికి? పక్క తిరిగి పడుకోవాలి. పక్కకు తిరిగి పడుకుంటే నడువు నొప్పి వస్తుంది. లేదు ఆ 2 బ్రెస్ట్ల మధ్యలో చెమట పట్టేసి ర్యాష్ దురద అన్నీ వస్తాయి. ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఈ బ్రెస్ట్ కింద ఫోల్డ్లో మొత్తం అంతా చెమట పట్టేయటం, దద్దులు రావటం, ర్యాష్ రావటం, అల్సర్లు ఫామ్ అవ్వటం చెమట వల్ల, డస్టింగ్ పౌడర్లు వేసుకుంటాం, ఈ ప్రాబ్లం అంతా ఉంటుందండి పాపం. నెక్స్ట్ ఇంకొక పేషెంట్ చెప్పిన కంప్లైంట్, నేను పడుకున్నప్పుడు బ్రెస్ట్ వచ్చి మెడకు నొక్కుకుపోతుంది అంటున్నారు. అంతే కదా పాపం, పడుకున్నప్పుడు గ్రావిటీతో అయితే నుంచున్నప్పుడు కిందకు ఉంటుంది బ్రెస్ట్, పడుకున్నప్పుడు ఏమవుతుంది పైకి వస్తుంది, ఒక్కొక్కసారి మెడ మీదకి పడిపోతుందండి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఐడియల్గా అయితే మనం చెయ్యి మధ్యలో వరకు ఉండాల్సిన బ్రెస్ట్ బొడ్డు కిందకు కూడా వెళ్ళిపోతుంది, నడుము దాకా కూడా వెళ్ళిపోయేంత పెద్ద పెద్ద బ్రెస్ట్స్ ఉంటాయండి. జైగాంటోమాస్టియా అంటాం. దట్ ఈస్ వెరీ కామన్. అంటే ఇదేదో నేను ఎక్కడా లేనిది తీసుకొచ్చి రేరెస్ట్ కండిషన్ చెప్పట్లేదు. మన చుట్టుపక్కల చాలా మంది ట్రబుల్ అవుతా బాధపడుతూ ఉంటారు. అందం కోసం కాదండి, మన ఫంక్షనల్ మొబిలిటీ. పాపం అలా ఉండేవాళ్ళు పరిగెత్తలేరు, జిమ్ చేయలేరు, యాక్టివిటీస్ ఫ్రీగా చేసుకోలేరు, చేతులు తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి, నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, మెడ నొప్పి వస్తూ ఉంటుంది. ఇదంతా రీసెంట్గా ఒక పేషెంట్ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చారు. షీ ఈజ్ ఏ బాస్కెట్బాల్ ప్లేయర్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ దాకా వెళ్ళింది. బట్ తనకి కాంపిటీషన్స్లో కమెంట్ చేస్తున్నారని ఆడ్గా కనిపిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి కాంపిటీషన్స్కి వెళ్తాం మానేసింది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి సర్జరీ చేపించి వెళ్ళారు. షీఈ్ మళ్ళీ ఆల్రెడీ తను వెళ్తుంది. ఇవన్నీ చెప్తే ఎలా ఉంటాయి అంటే ఏదో ఇంటర్వ్యూ కోసం మనం ఏదో అడ్వర్టైజ్ చేయడానికి చెప్పినట్టు ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆల్ రియల్ స్టోరీస్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది నా TBRK హెల్త్. నమస్తే.